వెల్కమ్ బ్యాక్ టు ది స్కై యూట్యూబ్ ఛానల్. ఏమండి, నమస్కారం అండి. అందరూ బాగుండారా అండి? మేము కూడా బాగుండామండి. ఇవాళ మా పిల్లలు ఏదో ఒకటి చేయమన్నారు. వెగ్ ఉండే ఇంట్లో కిచడీ చేస్తున్నా, గ్రీన్ కిచడీ చేస్తున్నానండి. వాటికి వాడే పదార్థాలు చూద్దామండి. ఒకసారి నేను చూపిస్తున్నాను, చూడండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కొంచెం. ఇదేమో కొత్తిమీర పేస్ట్ అండి. ఇదేమో పుదీనా పేస్ట్ అండి. ఇది ఏమో కరివేపాకు పేస్ట్ అండి. ఈ పచ్చిమిరకాయల పేస్ట్ అండి. ఇది పాల మీద ఉన్న మేగడండి. కొంచెం టమాటా పేస్ట్ అండి. పెరుగు, ఒక ఉల్లిపాయ మినిమం సైజు ఉన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఉన్న ఒక నిమ్మకాయ చెక్క వాడుతున్నానండి. వెగ్ అండి ఇవి. అలాగే వచ్చేసి ధనియాల పొడి అండి, చికెన్ మసాలా అండి, జీలకర్ర పొడి అండి, దాల్చిన చెక్క లవంగాయ పొడి కొంచెం అండి. ఏమో వెజ్ బిర్యానీ పొడి ఒకటండి. ఇదేమో ఒక జాజికాయ పొలుకు, 2 యాలకులండి, గరం మసాలా. చూద్దామండి చేసే విధానము ఒకసారి. బాండీ పెట్టానండి. కొంచెం బాండీ హీట్ రావాలి. హీట్ వచ్చిన తర్వాత నూనె వేస్తున్నాను, దానికి సరిపడా. ఒక 1/2 కేజీ రైసే తీసుకున్నానండి. నేను ఎక్కువ తీసుకోలేదు, 1/2 కేజీ రైసే చేస్తున్నాను. అంటే మేము రైస్ వాడుతున్నాము, మీకు కావాలంటే బిర్యానీ రైస్ వాడుకోవచ్చు. ఒక 2 యాలక్కాయలను, ఒక చిన్నది జాజికాయ పొలుకు వేసానండి. ఇంకేమీ వేయట్లేదు. పలవా దినుసులు గట్ట ఏమి వేయట్లేదు, అన్నీ పొడులే ఉండేవి కాబట్టి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ ఉల్లిపాయ మాత్రం వేస్తున్నాను. చక్కగా వేగిన వరకు ఇలా కలిపి బాగా మంచిగా వేగాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు అలా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ ఎగ్గు కూడా ఇలా వేసుకొని ఇవి కూడా మంచిగా వేగిపోతాయి. ఇవి కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేస్తే ఇవి కూడా వేగుతాయి చక్కగా కలర్ వచ్చే వరకు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఒక 3 చెంచాలు వేసానండి. పచ్చిమిరకాయ పేస్ట్ అండి, ఇది కూడా 3 వేసానండి. ఈ 2 బాగా పచ్చివాసన పోయేలాగా కొంచెం ముందు వేగాలండి. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేద్దామండి. ఈ 3 టమాటాలండి, చిన్న చిన్నయే మినిమం సైజు. ఈ పేస్ట్ అండి, 3 టమాటాలు, ఎక్కువ వేయట్లేదు. ఆ పేస్ట్ తీసుకుని పెట్టుకున్నది ఇలా వేసేయాలండి. చక్కగా ఇది కూడా పచ్చివాసన పోయిద్ది కదా ఇడ్లీలోనే వేసుకుంటే. ఇడ్లీ కూడా కొంచెం అంతగా బాగా వేగవసరం లేదు, లైట్గా వేపాను నేను. కొంచెం వేగిందండి. దీనిలో పుదీనా పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొత్తిమీర పేస్ట్ అండి కొంచెం.
ఇది కరివేపాకు పేస్ట్ అండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుదామండి. నేను ఇక్కడేమి కారం గట్ట ఏమి వాడట్లేదండి, అసలు కారం ఏమి వాడట్లేదు. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాను అంతేనండి. బాగా యాగాలండి, పచ్చివాసన పోయేలాగా యాగాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను. 10 పచ్చిమిరపకాయలు అయితే అర కేజీ రైస్కి చక్కగా సరిపోయిద్ది. మంట ఘాటుగానే ఉండిద్ది కొంచెం. అందు గురించి నేను కారం ఏమి వేయట్లేదండి, దీనిలో కారం అసలు వాడవసరం లేదు. అర కేజీ రైస్ తీసుకుంటే ఒక 10 పచ్చిమిరపకాయలు వేయండి పేస్టు, లేకపోతే మీకు తగినంత కారం మీరు వేసుకోండి. మాకైతే కొంచెం లైట్గా కారంగానే ఉండాలి కాబట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసాను నేను. ఇది కూడా వేగుతూ ఉన్నప్పుడు ఈ మసాలాలని చెప్పాను కదా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, లవంగాయ పొడి, ధనియాల పొడి, ఇదేంటి జీలకర్ర పొడి అని చెప్పాను కదా, ఇవన్నీ వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు అండి. మూడు చెంచాలు వేసానండి. ఇవన్నీ చక్కగా కలిసేలాగా, ఉప్పు మసాలాలు కలిసేలాగా ఇలా కలుపుకున్నాము. ఇంకా బిర్యానీ మసాలాలు దినుసులు గట్ట ఏం వాడలేదు, అన్నీ పొడిలే తీసుకున్నాను నేను. మొత్తం ఇలా కలిసిన తర్వాత పెరుగండి, కొంచెమేనండి పెరుగు. తర్వాత ఇందాక చెప్పాను కదా, పాల మీద ఉండ మేగడ అని చెప్పి అన్నాను కదా, అది ఉంటే వేయండి, లేకపోతే లేదు. కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంట్లో ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, బాగుండిద్దని. వేయకపోయినా ఏం బాధ లేదు, పర్వాలేదు, అంటే మాత్రం వేయండి. ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా చక్కగా ఇంకా ఉడికిద్దండి. ఒక్క చెక్క నిమ్మకాయ రసం తీసానండి, అవి చెంచా అయినవి వేసేసానండి. అవి కూడా దీనిలోనే వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. కలిపేసుకొని బాగా యాగనిద్దామండి. ఇంకా ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చి వాసన పోయేలాగా బాగా ఏగితే బాగుండిద్దండి. యాగనిద్దాం కాసేపు. అర కేజీ బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా, ఆ బియ్యానికి అర కేజీ డబ్బా ఇది. కానీ అర కేజీ బియ్యం ఎక్కడికి వస్తాయో అక్కడికి ఒకసారి వాటర్ తీసుకొని పోసాను. మళ్ళీ దానిలో సగం కొంచెం తక్కువగా వేయాలి వాటర్. ఇలాగ మళ్ళీ తీసుకున్నాను నేను, కొంచెమే తీసుకున్నాను. దాని మీద వేసాను, వాటర్ వేసాను నేను. వాటర్ వేసి అన్నీ ఒకసారి కలుపుదాము. కలిపి మరగనిద్దామండి. బాగా మరగనిచ్చిన తర్వాత, మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేద్దాము. ప్లేట్ పెట్టేసుకున్నాము. పెసర బాగా మరిగిందని చూద్దామండి. బాగా మరిగిందండి చక్కగా.
మరిగాక మనం ఎందాడ 1/2 కిలో రైస్ అన్నాను కదా, అది వేస్తున్నానండి దీనిలో. మొత్తం కలిపేశానండి. కలిపేసిన తర్వాత ఈ రైస్ చక్కగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత చూద్దాం. అందాక ఇక ప్లేట్ పెట్టేసుకున్నాము. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. ఇలా ఉందండి. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఈ రైస్ అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేద్దాము. కొంచెం దీనిలోనే నెయ్యి కొంచెం అక్కడక్కడ వేస్తున్నానండి. మూడు చెంచాలు వేసాను. అంతేనండి. మూత పెట్టేసుకుందాము. మగ్గిద్ది. సరే ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. ఈ విధంగా మగ్గిందండి. కొంచెం మగ్గాలి, ఇంకా కొంచెం చెమ్మ ఉంది. కొంచెం ఉంచితే ఆ చెమ్మ కూడా చక్కగా మగ్గిపోయిద్ది. ఒక 5 నిమిషాలండి. 5 నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోయిద్ది. మగ్గిన తర్వాత దించేసుకున్నాము. సరేనా? ప్లేట్ పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలండి. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. చక్కగా మగ్గిందండి. బాగా మగ్గింది. చూడండి రైస్ కూడా ఎలా మగ్గిందో. కిచిడి సూపర్ ఉంది. ఒకసారి మనం కూడా పొయ్యి ఆఫ్ చేసేసి దించేసేద్దాము. పొయ్యి ఆఫ్ చేసేసాను. దింపేస్తున్నానండి. ఎగ్ అండి. ఎగ్ ఒకటి వేసుకుందాం. రైస్ పెట్టుకుందాం. చక్కగా ఇట్లా ఉల్లిపాయలు పెట్టేసుకుందామండి. బాగుందండి. ఈ గ్రీన్ ఎగ్ కిచిడి చాలా బాగుంది. గుడ్డు కూడా ఉంది. దీనిలో పెరుగు చట్నీ కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది. కానీ మాకు ఇలా తినటం చాలా ఇష్టం. పెరుగు చట్నీ కూడా ఉంది. ఇలా తినటం చాలా ఇష్టపడతాం మేము. ఉట్టిదే చాలా బాగుండిద్ది. కొంచెం ఉల్లిపాయ నంచుకుంటా. చాలా బాగుందండి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కదా, కారం వేయలేదు. అయినా కానీ వేసిన మసాలాలో పచ్చిమిరపకాయ పేస్టు చక్కగా ఉంది. కారం సరిపోయింది. ఈ చేసే విధానం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.